అందరికీ నమస్కారం. సూపర్ మమ్ అరుణ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మే 17 నుంచి అధిక మాసం ప్రారంభం అవుతుంది. అధికస్తే అధిక ఫలం అని చెప్తారు కదా. ఎంతో అధికంగా ఫలం ఇచ్చే ఈ మాసాన్ని చాలా పవిత్రమైన మాసము, భక్తి ప్రధానమైన మాసం అని కూడా అంటారు. ఎందుకంటే దీనికి పురుషోత్తమ మాసం అని చెప్తారు. ఈ మాసంలో ఒక నెల పూరా ఏ రోజుకి ఏ దానం ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను అధిక మాసంలో ఏ దానాలు ఇవ్వాలి, ఏ దానాలు ఇవ్వడం వల్ల ఏ ఫలితం వస్తుంది అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. రెండో వీడియో వచ్చేసి ఏ వ్రతాలు చేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఇది మూడో వీడియో. ఇందులో ఏ రోజు ఏ దానం చేయాలి అనేది చెప్తాను. ఈ మాసంలో ఏది శుభకార్యాలు కూడా జరగవు. ఎందుకు శుభకార్యాలు జరగవంటే ఈ మాసంలో సూర్య సంక్రమణం జరగదు కాబట్టి అధికంగా వస్తుంది ఇది. అందుకని ఈ మాసంలో శుభకార్యాలు ఉండవు. ఈ మాసం ఒక్క నెల దానాలు కానీ, వ్రతాలు కానీ, పూజలు కానీ చేయడం వల్ల ఎంతో అధిక ఫలం వస్తుంది. దాంతో పాటు మన ఇష్టార్థాలు, మనం ఏమన్నా అనుకుంటే కోరికలు అన్ని నెరవేరుతాయి. అలాగే మనకి తెలిసో తెలియకో చేసుకున్న పాప కర్మాలు, వెనక జన్మలో ఏం చేసామో మనకు తెలియదు కదా, అది కూడా ఈ జన్మలో పాపం పోగొట్టుకోవచ్చు అని కూడా చెప్తారు. అంత సువర్ణమైన మాసం వచ్చినప్పుడు మనకి ఎంత అవుతుందో అంత కొంత కానీ సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అలాగే ఇంతలో కొంత చేసుకుని అందరూ ఆ దేవుడు ఆశీస్సులు పొందుదాం. మే 17 నుంచి అధిక మాసం ప్రారంభమవుతుంది. ఫస్ట్ రోజు పాడ్యం కాబట్టి ఆ రోజు పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క దక్షిణ దానంగా ఇవ్వాలి. రెండో రోజు బిదిగ రోజు కూడా సేమ్ పసుపు, కుంకుమ, ఆకులు, ఒక్కలు, దక్షిణ సహిత రెండో రోజు కూడా దానంగా ఇవ్వాలి. మూడో రోజు కొబ్బెర మరియు చక్కెర ఇవ్వాలి. ఇది ఎంతైనా ఇవ్వచ్చు, 2 బట్టలు కానీ, పావు కేజీ కానీ, ఇంత గిన్నె కానీ ఎంతైనా ఇవ్వచ్చు. చవితి రోజు నిమ్మపండు, ఏలక్కి మరియు చక్కెర, యాలక్కులు అంటారు కదా, అవి ఈ 3 దానంగా ఇవ్వాలి. పంచమి రోజు బియ్యము, ఆకు, ఒక్కలు దానంగా ఇవ్వాలి. షష్ఠి రోజు పెరుగు దానంగా ఇవ్వాలి. అష్టమి రోజు కందిబేళ్లు దానంగా ఇవ్వాలి. ఇది కూడా అంతే శక్తానుసారంగా మీరు పావు కేజీ కానీ, అర్ధ కేజీ కానీ, కేజీ కానీ ఎంత అవుతుందో అంత దానంగా ఇవ్వాలి. నవమి రోజు చవళేకాయలు దానంగా ఇవ్వాలి. దశమి రోజు బెల్లం దానంగా ఇవ్వాలి. ఏకాదశి రోజు దానం ఇచ్చేది ఉండదు. మరి ద్వాదశి రోజు పాలును దానంగా ఇవ్వాలి. త్రయోదశి రోజు గోధుమ పిండి దానంగా ఇవ్వాలి. చతుర్దశి రోజు మల్లెపూలు దానంగా ఇవ్వాలి. పున్నమి రోజు దోసకాయని దానంగా ఇవ్వాలి. నెక్స్ట్ మరి పాడ్య వస్తుంది కదా, అది శుక్లపక్షం పాడ్యము, ఇది కృష్ణపక్షం పాడ్యము. పాడ్యమి రోజు బీరకాయల్ని దానంగా ఇవ్వాలి. బిదిగి రోజు గెనుసు గడ్డల్ని దానంగా ఇవ్వాలి. తదిగి రోజు ఆకులు, ఒక్కలు దానంగా ఇవ్వాలి. చవితి రోజు పుట్నాలు దానంగా ఇవ్వాలి. కర్జికాయలు చేస్తాం కదా పుట్నాలు, అవి. పంచమి రోజు పల్లీలు దానంగా ఇవ్వాలి. షష్ఠి రోజు రవ అంటే ఉప్మా రవ, సోజి అంటాం కదా, అది. దాంతో పాటు ఆకు ఒక్కల్ని కూడా పెట్టి ఇవ్వాలి. సప్తమి రోజు తులసిన దానంగా ఇవ్వాలి. ఇప్పుడు నర్సరీలు దొరుకుతాయి చిన్న చిన్నవి, 20 రూపీస్ 25 రూపీస్ కి చిన్న ఒక మొక్కనిస్తారు, తులసి మొక్కని. అది తీసుకొని దాంట్లో, ఇది పురుషోత్తమ మాసం అంటాం కదా, కృష్ణ భగవానికి పురుషోత్తముడు అని కూడా అంటారు. అందుకని మీరు చిన్న కృష్ణుని తులసిలో పెట్టి దానంగా ఇస్తే మరీ మంచిది. అష్టమి రోజు పత్తిని, దూది, కాటన్ అంటారు కదా, అది దానంగా ఇవ్వాలి. నవమి రోజు శనగపిండి, మరి బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ శనగపిండిని దానంగా ఇవ్వాలి. దశమి రోజు మట్టి గాజులు దానంగా ఇవ్వాలి. మీకు డజన్ కానీ, 5 కానీ, 33 కానీ, ఎంత మీ శక్తి అనుసారంగా దానంగా ఇవ్వాలి. ఒక 35కి ఇచ్చినా వస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలున్నా వాళ్ళకైనా కొనివ్వచ్చు. ఏకాదశి రోజు ఆ రోజు దానం ఉండదు. మరి ద్వాదశి రోజు పెసర బ్యాళ్లు దానంగా ఇవ్వాలి. త్రయోదశి రోజు అటుకుల్ని దానంగా ఇవ్వాలి. చతుర్దశి రోజు బుడ్డలు విత్తనాలు నూనె వస్తుంది కదా, వంటకి వాడతాం కదా, పల్లీల నూనె అని కూడా అంటారు, శేంగా ఆయిల్ అంటారు, అది దానంగా ఇవ్వాలి. తెలుసుకున్నారుగా ఈ ఒక్క నెల ఏ రోజు ఏ దానం ఇవ్వాలి అనేది. మీరు ఏ ఊరికన్నా వెళ్తే అక్కడ కూడా అది కొని అక్కడ దానంగా ఇవ్వచ్చు. ఒకరికే కూడా అన్ని కూడా దానంగా ఇవ్వచ్చు. మాకు అందుబాటులో ఎవరు లేరంటే మీ ఇంటి ఎదురుగా, ఇంటి పక్కల ఎవరైనా ఉంటే, లేకుంటే దగ్గరలో ఏమన్నా టెంపుల్స్ ఉంటే పురోహితులు, అర్చకులు ఉంటారు కదా, వాళ్ళకైనా ఎవరికైనా ఇవ్వచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఈ అధిక మాసంలో ముగ్గులకి చాలా ప్రశస్తం ఇచ్చారని చెప్పాను కదా, ఆ 33 ముగ్గులు ఎలా వేసుకోవాలి అనేది ముందు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నలుగురికి షేర్ చేయండి. వాళ్ళు ఏదో ఒక దానం ఇచ్చి ఎంతో కొంత పుణ్యం సంపాదించుకుంటే అందులో కొంతైనా మీకు వస్తుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. సప్తమి రోజు పండ్లని దానంగా ఇవ్వాలి. అది అక్కడ మిస్ అయింది, అందుకని ఇక్కడ షేర్ చేశాను. మీరు దానాలు ఇచ్చేటప్పుడు సప్తమి రోజు పండ్లని దానంగా ఇవ్వండి. ఇది యాడ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్